ఇదిగోండి ఈరోజు చాలా వచ్చినాయి. ఇప్పుడే విప్పుతున్నాయి, పొద్దున్నే వస్తున్నాను. ఇంకా విప్పలేదు, మొగ్గలు వెళ్ళే ఉన్నాయి. బాగున్నాయి కదా. ఇక్కడ కూడా వచ్చినాయి. ఇదిగోండి కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, వస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా ఇప్పుడే విప్పుతున్నాయి. ఎర్లీ మార్నింగే వస్తున్నాను. పైన ఉన్నాయి, ఇంకా పైన వచ్చినాయి. చిక్కుడు చెట్టు బాగా ఎక్కుతుంది, మొత్తం పైకి వెళ్ళిపోయింది. ఫ్లవర్ స్టార్ట్ అయింది కానీ ఎండలకు వస్తాయో లేదో. ఇంకా అటువైపు కొన్ని ఉన్నాయి. ఈరోజు కనకాంబరం ఫ్లవర్స్ విప్పినాయి. ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్. ఇదిగోండి పింక్ రోజ్ వస్తుంది. ఎల్లో రోజ్ విప్పింది. ఇదిగోండి ఇంకొంచెం విప్పాలి, విప్పినాక వస్తాను. బాగుంది కదా. ఇదిగోండి కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి, వస్తున్నాను. పక్కన ఆటో సౌండ్ వస్తుంది. బయట కదా, టెర్రస్ పైన అయితే అసలు సౌండే రాదు. ఇక్కడ ఏవో సౌండ్ వస్తూనే ఉన్నాయి. ఆటో వెళ్తుంది. ఇంకా కొన్ని ఇవి కూడా కోసేస్తున్నాను. ఇవి 2 days అయినా ఉంటే లేడీ కనకాంబరాలు అయితే త్వరగా వడిలిపోతున్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవ్వండి అటువైపు కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవే సీడ్ పడి వచ్చేసినాయి. ఇవ్వండి మొక్కలు ఇక్కడ వచ్చినాయి. ఈరోజు ఉంచేసాను. ఇంకా చిక్కుడు ఫ్లవర్స్. ఇవ్వండి ఇవి కోసాను ఈరోజు ఫ్లవర్స్. ఇవి వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. ఎండకి డ్రై అయిపోయింది. ఇది క్యారెట్ జ్యూస్ వేసాను, ఇది వేస్ట్. ఇందులో వేసేస్తున్నాయి. ఇది కూడా దీంతో లైట్గా ఇట్లా కలిపేస్తున్నాను. త్వరగా కంపోస్ట్ అయిపోయింది. ఇదిగోండి పాలకూర ఎండలకి ఇలా ఉంది. ఇదిగోండి చిన్న డబ్బాల పాలకూర చాలా బాగా వచ్చింది కదా. ఇదిగోండి ఈ డబ్బాల పాలకూర రెడీ అయింది, కోస్తున్నాను. చాలా టైమ్స్ కోసాను, చాలా బాగా వచ్చింది కదా. ఈ లీవ్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి, ఒకే లెవెల్లో ఒకే సైజులో వచ్చినాయి. కోసేస్తున్నాను. ఇంత ఎండల్లో కూడా రావటం చాలా గ్రేటేను. నీడకు పెట్టాను, ఎండలో చాలా మొక్కలు చచ్చిపోయినాయి, పాలకూర మొక్కలు. ఎందుకండి ఒకే హైట్లో ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇవి కూడా కోసేస్తాను. ఇది చూడండి ఇలా వెళ్ళిపోయి ఇందులో నుంచి ఇటు వచ్చింది మొక్క. ఇట్లా వచ్చేసింది, పెట్టినట్టే వచ్చింది. ఇంక దాన్ని అలా ఉంచేస్తాను. సింక్ ఫ్లవర్ మొక్క ఇది. చిన్న డబ్బాలో కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదంతా ఒకటే మొక్క, ఒక్క సీడ్ పెట్టాను, ఇంత బాగా వచ్చింది. చాలా టైమ్స్ కోసాను, మళ్ళీ వచ్చింది.
ఇలా చిన్న చిన్నవి అయితే నీడలో పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ, చచ్చిపోకుండా ఉన్నాయి. ఇదిగోండి ఈ చిన్న డబ్బాలు ఇది కోసాను. ఇదిగోండి ఇందులో వేసాను ఈ బాస్కెట్లో. ఇక్కడ కూడా రెడీ అయింది, ఇందులో కూడా కోసేస్తున్నాను. ఈ టబ్లో బాగానే వచ్చింది, ఎదిగింది పెద్దగానే. దీనిలో కూడా చాలా టైమ్స్ కోసాను. నేను పెట్టేటప్పుడు ఇలా సరిగా పెట్టుకుంటే కోయటానికి చాలా ఈజీగా ఉంటుంది, అందుకని ఇలా సర్దుతున్నాను. ఇలా లేతగా ఉన్నప్పుడే కోస్తే బాగుంటుంది, ముదిరిపోతే బాగుంటలేదు, అందుకే కోసేస్తున్నా లేతగా. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకండి ఎండలకి ఎలా పడిపోయి ఎలా డల్ అయిపోతున్నాయి. ఇది కూడా కోసేస్తాను. ఎందుకండి ఆకులు ఎలా మాడిపోతున్నాయి చూడండి. ఇవి మొత్తం మూడు గింజలు పెట్టాను చూడండి, ఎంత బాగా వచ్చినాయి ఈ టబ్ అంతా. ఇలా కొంచెం ఖాళీగా పెట్టుకోవాలి, చాలా వెడల్పు వస్తుంది పాలకూర. నేను అసలు పాలకూర కొనకుండానే నాకు చాలా వస్తుంది, కొనటం మానేసాను పాలకూర. ఇదే ఎక్కువైపోతుంది, ఎవరికైనా ఇచ్చేస్తున్నా చాలా బాగా వస్తుంది. ఎందుకండి బుట్ట నిండిపోయింది, చిన్న బుట్ట. ఇందులో తోటకూర ఉంది, ఇంకొంచెం పెరగాలి. ఇందులో బెండ మొక్క వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కొద్దిగా, ఇది కూడా కోసేస్తాను. ఈ చిన్న బౌల్ నిండిపోయింది, ఇందులో కూడా చాలా టైమ్స్ కోసాయి. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. వాటర్ పోసాను కదా, అప్పుడే మట్టిగా. పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో. కొంచెం వర్షం పడితే తీపి నీళ్ళు పడినాయి అంటే ఇంకా బాగా వస్తుంది. పైన చిగుళ్ళు తీసేసాను, మళ్ళీ స్టార్ట్ అయింది ఇంత బాగా. ఇంకొకటి పాలకూర సీడ్ది తీసేసాను. మొత్తంలో అయితే ఇంకా మొక్కే వచ్చేస్తుంది, దాన్ని ఇంకా అలా ఉంచేసా. ఇంక ఇందులో ఉంది కొద్దిగా, ఇది కూడా కోసేస్తాను. ఇది కూడా చిన్న మొక్క కొత్తగా వచ్చింది, ఎప్పుడో సీడ్ పడింది, పాలకూర సీడ్ వచ్చేసింది. ఇది చుక్కకూర, ఇది బెండ మొక్కలు వస్తున్నాయి ఇక్కడ. ఇది ఎందుకని కొంచెం డల్ అయింది కాకరి. ఎందుకండి బెండ మొక్క. ఇది పాలకూర రెడీగా ఉంది కొంచెం ఇక్కడ, ఇది కూడా వేసేస్తాను. ఈ సన్ఫ్లవర్ మొక్కల్లో కలిసిపోయింది. ఎందుకండి బాస్కెట్ నిండిపోయింది, ఇంకొకటి తీసేస్తా. ఇక్కడ ఒకటి పండిపోతుంది, ఇది కూడా వెరైటీగా ఉంది, లీవ్స్ అన్నీ ఒకే లెవెల్లో. ఇప్పుడే వాటర్ పోసాను, మట్టిగా ఉంది. ఇందులో కూడా వాటర్ బాటిల్లో కూడా కొంచెం కోసేస్తున్నాను. తోటకూర కొంచెం కోసేస్తున్నాను. ఇక్కడ ఒక తోటకూర ఒకటి డల్ అయిపోయింది, తీసేస్తాను. పల్లీలు స్టార్ట్ అయింది చూడండి, ఎప్పుడో పడింది. ఇక్కడ పాలకూర ఒకటి చచ్చిపోయింది, ఎందుకంటే పీకేసాను. ఈ కంపోస్ట్లో పడేస్తాను. ఇదిగోండి ఎండల్లో ఈ తోటకూర పాలకూర ఇది వచ్చింది. ఈ చిన్న బుట్ట నిండిపోయింది, ఇంకొకటి ఎండిపోయింది, కంపోస్ట్లో వేసేస్తున్నాను. ఈరోజు ఈ పాలకూర కోసాను.
ఇదిగోండి కోసేసాను ఎల్లో కలర్. ఇక్కడ ఒక పింక్ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. పింక్, ఇక్కడ కొన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ శంకు ఫ్లవర్ వచ్చింది, ముద్ద శంకు ఫ్లవర్. ఇదిగోండి, ఈరోజు విప్పింది, ఇంకొంచెం విప్పింది బాగా.